కల్నల్ సంతోష్ బాబుకు ఇదే ఘర్షణలో మరణించిన మరికొంతమంది అమరవీరులకు అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎయిప్సో తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ కల్నల్ సంతోష్ బాబు మృతి తీరని లోటన్నారు. చిన్న వయసులోనే ఆర్మీలోకి వెళ్లి అత్యున్నత పదవిని అధిరోహించి దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబుకు ఏమిచ్చి తన రుణం తీర్చుకోగలమని ఆవేదన భరితమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ డాక్టర్ సుధాకర్, అధ్యక్ష వర్గం కేవీఎల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం గ్లోబలీకరణ జరిగిపోయింది. మానవుడు కేంద్రంగా ప్రపంచం మనుగడ సాధించాలంటే వస్తువులకు యుద్ధాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. విశ్వమానవుడిగా విరాజిల్లవలసినటువంటి సందర్భంలో నవనాగరిక ప్రపంచంలో యుద్ధాలపైన ఇంకా మక్కువ ఉంచుకుంటే మానవ సంపద మొత్తము ధ్వంసమవుతుంది. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. మానవుని యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, మానవుల్ని కాపాడుకోవాలి. తత్ఫలితంగా ప్రపంచం విరాజిల్లాలని కోరుకునేది అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘంగా మొన్న జరిగిన చైనా భారతదేశం బార్డర్లో జరిగినటువంటి అఘాయిత్యాన్ని తీవ్రంగా రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. దాంట్లో ఆ గలాటలో ప్రాణాలు కోల్పోయినటువంటి వీర జవాన్లకు సెల్యూట్ చేస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి మద్దతుగా నిలుస్తాం. వారి కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రెండు రాష్ట్రాల మధ్యన బయోలెటరల్ టాక్స్ జరగాలని, శాంతికి ప్రాధాన్యం ఇచ్చి శాంతిని కాపాడాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాలకు విచ్చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మాట్లాడవలసినటువంటి రఘుపాల్ గారు ఉన్నారు, రామరాజు గారు ఉన్నారు, వీళ్ళంతా రామచంద్ర ఉన్న అయినా కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా క్షమించాలని కోరుతూ మీ అందరికీ కూడా మీడియా మిత్రులకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ